కానీ ప్రేమికులు ఒకటయ్యారు. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో జరిగింది ఈ ఘటన. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్, శ్రీజ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల బరిలో తలపల్లి గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రావడంతో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నామినేషన్ వేయించి బరిలోకి నిలిపాడు చంద్రశేఖర్. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా నిన్న రాత్రి అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడు ఇవాళ ఉదయం పెళ్లి చేసుకుని సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. తమకు రక్షణ కావాలని కోరారు. మరోవైపు తమ అమ్మాయి కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన శ్రీజ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వీరిని చూసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రచురించుకొని ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో అన్ని విధాల పూర్తయింది, నామినేషన్ పూర్తయింది. తాళ్లపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎవరు ముందుకు రాకపోతే ఒక అమ్మాయి శ్రీజ అనే అమ్మాయి చదువుకుంది, బాగా చదువుకుంది. అమ్మాయి నేను వేస్తాను నుంచి ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చందుగోడి మాజీ ఎంపీ వైస్ ఎంపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను, మీ ప్రజలు సేవ చేస్తాననే విధంగా తాళ్లపల్లి ప్రజల ముందుకు వచ్చింది. దయచేసి అక్కడున్న తాళ్లపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనార్టీ అన్ని కులస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి. తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి వాళ్ళు భార్యాభర్తలు మీకు అందరూ సేవ చేస్తారు. ఏ విధంగా అంటే మీకు 24 గంటలు అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది. దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ తెలియజేయడం కూడా ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం. నేను చంద్రని ఇతన్ని మేము ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మా తల్లిదండ్రులది ఎట్లాంటి బలవంతం లేదు కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కానీ అలాంటివి ఏమీ చేయొద్దు. నేను ఏమంటారు తాళ్లపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా నించున్నా. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నాతో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కోనసీమ జిల్లా